హాయ్ అండి. ఈరోజైతే మీకు ఐస్ ఫేషియల్ ఎలా చేసుకోవాలో చెప్తాను. మీ దగ్గరే ఉన్న ఏదైనా ఒక ఫేస్ వాష్ తీసుకొని ఫేస్‌నైతే ఈ విధంగా నీట్‌గా అయితే కడిగేసుకోండి. మనం ఐస్ ఫేషియల్ చేసుకోవడం వల్ల ఏమైతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుంది. కళ్ళ కింద ఉబ్బినట్టు ఉంటుంది గదా! అది తగ్గిపోతది. కళ్ళ కింద నల్ల ఉన్న మచ్చలు తగ్గిపోతాయి. ముఖం తాజాగా కనిపిస్తుందన్నట్టు. మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనం టవల్ తోటి మొహాన్ని రుద్దినట్టు గాకుండా జస్ట్ ఇట్లా అద్దడం వల్ల ఓన్లీ వాటర్ అనేదే రావాలి. అలా తుడిచేసుకోవాలి. తర్వాత మనం ఐస్ తీసుకొని ఐస్‌ని డైరెక్ట్‌గా మొహం మీద అయితే పెట్టుకోకూడదు. ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా సర్క్యులర్ మూవ్‌మెంట్‌లో మసాజ్ లాగా అయితే మనం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. గ్లో అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు చేసుకోండి. ఇలా ఒక వారానికి ఒక 2, 3 టైమ్స్ చేసుకుంటే మొహం అనేది చాలా అంటే చాలా కాంతివంతంగా ఉంటుంది. ఆ తర్వాత మన దగ్గరున్న మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ తర్వాత ప్రైమర్, ఫౌండేషన్ ఏసుకుంటే మేకప్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ గా ఉంటుంది. మనం మేకప్ వేసేటప్పుడు ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. చాలా మంచి లుక్ అనేది ఉంటుంది. ఈ రోజు సన్ స్క్రీన్ ఎందుకు మనం తప్పనిసరిగా వాడాలో చెప్తాను. సన్ స్క్రీన్ వాడకపోతే ఏమవుతుంది? ఏమైతుంది? ఏం కాదు. కాకపోతే మొహం అనేది నల్లగా అయిపోతుంది. పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ అనేవి ఎక్కువైపోతాయి. చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతుంది. స్కిన్ గ్లో తగ్గి ఫేస్ అనేది డల్ గా కనిపిస్తుంది. కాబట్టి మనం బయటికి వెళ్లే ముందు సన్ స్క్రీన్ అనేది కంపల్సరిగా వాడాలి. మాయిశ్చరైజర్ వాడినా వాడకపోయినా సన్ స్క్రీన్ అనేది కంపల్సరిగా వాడాలి. మనం బయటికి వెళ్తున్నామంటే ఫస్ట్ సన్ స్క్రీన్ అనేది కంపల్సరిగా వాడాలి. ముఖం డల్ గా ఉందా? పార్లర్ కి వెళ్లకుండా ఇంట్లోనే సహజమైన గ్లో కావాలా? అయితే ఈ ఫేస్ ప్యాక్ తప్పకుండా ట్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టీ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ టమాటో జ్యూస్ ని బాగా కలిపి తీసుకోండి. ఇప్పుడు ఈ ప్యాక్ ని ముఖం, మెడకు సహజంగా అప్లై చేసి 10-15 మినిట్స్ ఉంచండి. తర్వాత కొద్దిగా నీళ్లతో మెల్లగా మసాజ్ చేస్తూ కడిగేయండి. ఈ ప్యాక్ చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో, మృదువుగా అనిపించడంలో, సహజమైన గ్లో రావడంలో సహాయపడుతుంది. వారానికి 2 సార్లు వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే మీ చర్మం సెన్సిటివ్ అయితే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫైనల్ గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఏదో ప్యాక్ వేసుకుంటుంది ఏంటా అని చూస్తున్నారా? అవునండి, ఇది రైస్ గ్లో ప్యాక్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. నాకైతే చాలా మంచి రిజల్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఏం లేదు, దీనికి ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకొని 1 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ తేనె తీసుకొని అయితే మొత్తం క్రీమీ లాగా అయితే కలుపుకోవాలి. ఇక ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పేస్ట్ ప్యాక్ లాగా అయితే కలిపేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఉన్న ఏదైనా ఫేస్ వాష్ తీసుకొని ఫేస్ అయితే నీట్ గా కడిగేసుకోండి. కడిగిన తర్వాత ఇలా అద్దినట్టు వాటర్ అయితే నీట్ గా తుడిచేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ ని అయితే ఫేస్ మీద, మెడ మీద అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత దీన్ని 15-20 నిమిషాలు ఆరనివ్వండి. ప్యాక్ తీసేటప్పుడు ఏం చేస్తారంటే దీన్ని మసాజ్ చేసినట్టుగా ప్యాక్ అయితే తీసేయాలి. కొంచెం మసాజ్ చేసినట్టు రుద్ది తీయాలి అన్నట్టు. తీసిన తర్వాత నీట్ గా తుడిచేసుకొని మీ దగ్గర ఉన్న మాయిశ్చరైజర్ లేదా సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అనంటే మన స్కిన్ అనేది గ్లో అవుతుంది. చాలా షైనీగా ఉంటుంది. ఓపెన్ పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి, నార్మల్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫోర్స్ గా మసాజ్ అయితే చేయకూడదు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు, మొటిమలు ఉన్న వాళ్ళు టెస్ట్ చేశాక ప్యాక్ వేసుకోండి. ఇలా వారానికి 1-2 సార్లు ప్యాక్ అయితే వేసుకోండి. చాలా బాగుంటుంది.